शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओंकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमो नमः। श्रीमहागणाधिपतये नमो नमः। श्रीसरस्वतीदेव्ये नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। जीएमके टीवी प्रेक्षకులకు అందరికీ శుభోదయం. నేటి కాలమాన విశేషం స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం దశమి తిథి ఉదయం 9:11 వరకు, తదుపరి ఏకాదశి. శతభిష నక్షత్రం సాయంత్రం 6:20 వరకు, వర్జం రాత్రి 12:24 నుండి 1:55 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:56 నుండి 7:28 వరకు, అమృత గడియలు ఉదయం 11:17 నుండి 12:51 వరకు. నేటి సూర్యోదయం 5:56 సూర్యాస్తమయం 5:25. నేటి కాలమాన విశేషం ఉత్థాన ఏకాదశి. ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడును, తొలి ఏకాదశి నాడు యోగ నిద్రలోకి ఉపక్రమించి రేపటి రోజు అనగా ద్వాదశి నాడు ఆయన నిద్ర నుండి లేచేటటువంటి ఏకాదశి గనక ఈరోజు ఉత్థాన ఏకాదశి అంటారు. ఉత్థానం అంటే ఉత్తిష్టమన్న సంస్కృతంలో లేవటం అని అర్థం. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేలుకొల్పేటటువంటి ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశి నాడు ఉత్థాన ఏకాదశి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఈరోజు అందులోని కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి కాబట్టి ఈరోజు విశేషించి శ్రీ మహావిష్ణువుని చాలా ఎక్కువగా ఆరాధన చేస్తారు. ఈ ఏకాదశి నాడు కనుక ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో, ఏకాదశి నాడు ఉపవాసం చేస్తారో, ఏకాదశి నాడు పురాణం విన్న, ధ్యానం చేసిన అలాంటి వారిని చూసి యమకింకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు అవుతారట. ఏకాదశి వ్రతం చేసినటువంటి మానవుల దగ్గరికి యమకింకర్లు రావడానికి కూడా భయభ్రాంతులు అవుతారట. అంతటి విశేషమైనటువంటి ఫలితం సిద్ధించేటటువంటిది ఏకాదశి అన్నమాట. ఈ ఏకాదశి వ్రతం అనేటటువంటిది చాలా భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి విశేషంగా ఇటు శివారాధన కూడా చేస్తూ ఉంటారు. ఇవాళ రోజు ఈ శ్రీ మహావిష్ణువు ఉద్దేశించి, ఓ జనార్దన, నీవు ఇలాగా యోగ నిద్రలో నిద్రించడం వల్ల ఈ జగత్తు ఏదైతే ఉందో మేలుకొని ప్రార్థించమని చెప్పేటటువంటి ఏకాదశే ఉత్థాన ఏకాదశి అన్నమాట. ఇవాళ అందరూ కూడా ఏకాహం అని చెప్పేసి తెల్లవారులు కూడా ఉదయం 6 గంటల నుండి మొదలుపెట్టి తిరిగి రేపు ఉదయం 6 గంటల దాకా కూడా భజన కార్యక్రమాలు, నామస్మరణ, శ్రీ మహావిష్ణువుని శివనామస్మరణ చేసుకుంటూ ఏకాహం చేసేటటువంటి వారు పూర్వం రోజుల్లో. ఇవాళ రోజుల్లో అలా సాధ్యపడిన పక్షంలో అర్ధ ఏకాహం అని చెప్పేసి ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా చేసేటటువంటి విధానం కూడా ఉన్నది. కాబట్టి అలాగా రోజంతా కూడా శ్రీ మహావిష్ణువుని కానీ శివనామస్మరణతో కానీ గడిపేటటువంటి కాలం ఎవరైతే చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి పాపక్షయం దగ్ధమవుతుందని చెప్పేసి మనకి పురాణం చెప్తుంది. అలాగా ఇవాళ రోజు గనక మనం ఇటు శివకేశవులు ఇద్దరిలో ఎవరినైనా సరే ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి తిథి నాడు అవిసె పువ్వులతోటి ఇటు శ్రీ మహావిష్ణువుని కానీ శివుణ్ణి కానీ అవిసె పువ్వులతో పూజ చేసినట్లయితే చాంద్రాయణ వ్రతం ఫలితం సిద్ధిస్తుందట. ఈ చాంద్రాయణ వ్రతం అనేటటువంటిది చాలా అరుదుగా చేస్తూ ఉంటారు. చాలా కష్టంతో కూడుకున్నటువంటిది అనమాట. అంటే దీన్ని ఏ రకంగా చేస్తారంటే పాడ్యం నుంచి మొదలుపెట్టి పౌర్ణమి వరకు కూడా రోజుకి ఒక్కొక్క ముద్ద పెంచుకొని తింటూ ఉంటారు. పాడ్యం నాడు ఒక్కటే ముద్ద తింటారు, విధి నాడు 2 ముద్దలు తింటారు, తది నాడు 3 ముద్దలు, చవితి నాడు 4 ముద్దలు, అలాగా పౌర్ణమి దాకా. పౌర్ణమి నాడు 15వ రోజు కాబట్టి 15 ముద్దలు. మళ్ళీ ఈ ముద్దలు అంటే ఎంతంత ముద్దలు చేసుకొని కడుపు నిండా తినడం కాదు, నెమలి కన్ను ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత చిన్న ముద్దతోటి ఆ రోజంతా గడిపేటటువంటి వారు. ఈ చాంద్రాయణ వ్రతం అనేటటువంటిది అత్యంత క్లిష్టమైనటువంటిది అనమాట. ఈ రోజుల్లో సిద్ధులు యోగులు తప్ప మానవ మాతలు చేయలేనటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి వ్రతం చేసినటువంటి ఫలితం ఏదైతే ఉందో
ఈరోజు అవిసె పువ్వులతో కనుక అటు శ్రీ మహావిష్ణువుని కానీ ఇటు శివుణ్ణి కానీ పూజ చేస్తే అంతటి విశేషమైనటువంటి ఫలితం సిద్ధిస్తుందని మనకి పురాణాలు గోచరిస్తున్నాయి. కనుక అవిసె పువ్వులతో ఈరోజు శ్రీ మహావిష్ణువుని అటు శివుణ్ణి కనుక పూజ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇలాగా చాంద్రాయణ వ్రతంతో పాటు మనకి విశేషించి కార్తీక మాసం ఏకాదశి కాబట్టి విశేషమైనటువంటి స్నానం ఏంటంటే తెల్లవారుజామున చేసేటటువంటి స్నానానికి కూడా ఈ మాసం అంతా కూడా విశేషమైనటువంటి ఫలితాలు చెప్పబడ్డాయి అన్నమాట. వేకువజామున బ్రాహ్మీ ముహూర్తంలో అంటే 3 గంటల నుండి 5 గంటల లోపు చేసేటటువంటి స్నానం ఏదైతే ఉందో ఇది దేవస్నానం అంటారనమాట. ఋషి స్నానం, దేవస్నానం అంటారు. ఇలా స్నానం చేసి గనక ఈ కార్తీక ఏకాదశి వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి పుణ్య ఫలితం సిద్ధిస్తుందని చెప్పేసి కూడా మనకి అర్థమవుతుంది. ఇలాగా ఈ ఏకాదశి నాడు భీష్మ పంచక వ్రతం అనేటటువంటిది కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఇవాళ రోజు మొదలుపెట్టి భీష్మ పంచక వ్రతం అంటే భీష్మ పంచవ్రతం అని చెప్పేసి ఏకాదశి నాడు మొదలుపెట్టి 5 రోజులు చేస్తూ ఉంటారనమాట. పంచగవ్య ప్రాసనం అని చెప్పేసి పంచగవ్యాలతోటి భీష్ములు వారికి తర్పణాలు ఇస్తూ ఉంటారు 5 రోజుల పాటు. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి వరకు కూడా 5 రోజులు భీష్మాచార్యులను ఉద్దేశించి చేసేటటువంటి భీష్మ పంచక వ్రతం అనేటటువంటిది కూడా ఇవాళే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇవాళ ఈ ఏకాదశి నాడు భీష్మ పంచక వ్రతం అనేటటువంటిది కూడా చేయడం వల్ల భీష్మాచార్యులను ఎవరైతే తలుచుకొని మనం తర్పణాలు కనుక విడవగలిగితే ఆ భీష్మాచార్యులు చేసినటువంటి అనన్యమైనటువంటి సేవ మనందరికీ కూడా సిద్ధిస్తుంది. విష్ణు సహస్రనామాల్ని అందించినటువంటి మహానుభావుడు భీష్మాచార్యులు. కాబట్టి ఇవాళ రోజు ఈ భీష్మ పంచక వ్రతం అనేటటువంటిది కూడా ఆచరించే ప్రయత్నం చేయండి. అందరికీ కూడా జిఎంకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వస్తి చెబుతూ రేపు తిరిగి మళ్ళీ రేపటి కాలమాన విశేషంలో కలుద్దాము. స్వస్తి.